హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కొబ్బరి పాల పలావ్ ఎలా చేయాలో చూడబోతున్నాము. ముందుగా కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ జీరా వేసుకోవాలి ఇందులోకి. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన దగ్గర ఏ స్పైసెస్ అయితే ఉంటాయో అవన్నీ కొద్ది కొద్దిగా ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి పైన తోలు తీసుకున్న ఒక టెంకాయని తీసుకున్నానండి నేను. ఇలా పీసెస్ తీసుకొని గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను మరి. ఇలా ఒక జాల్దరి దాంట్లోకి ఇలా వేసుకొని పాలనంతా తీసేసుకోవాలి. కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని అంతా వడగట్టేసుకోవాలి మిల్క్నంతా. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోకి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కాజు వేసుకున్నానండి ఇందులోకి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ చొప్పున వేసుకోవాలండి వాటరు. ఈ పాలు 2 కలిపి 1.5 గ్లాస్ చొప్పున వేసుకోవాలి ఒక గ్లాస్కి. ఫస్ట్ పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత 20 మినిట్స్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత ఇలా అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.